నేను బీజేపీకి అమ్ముడు పోయినట్టుగానో లేదా ఇంకో తిరుగునో ప్రచారం చేస్తే టోటల్ రిజర్వేషన్ సాధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు తీసుకునేది అంబేద్కర్. మరి ఇప్పుడు దేశం మొత్తం భారతదేశం ప్రజలందరూ స్వాతంత్రం కోసం పోవటం చేస్తుండ్రు. మరి భారత ప్రజలందరూ స్వాతంత్రం కోసం పోవటం చేస్తున్న సమయంలో ఈ దేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళ సహకారంతో కమ్యూనల్ వాడు అంతిమంగా రిజర్వేషన్ సాధించిండు అంబేద్కర్. ఆనాడు ఇవాళ నన్ను అన్నట్టుగానే ఓకే బీజేపీ వాళ్ళ తొత్తు కృష్ణమాది గాని అన్నట్టుగానే ఆనాడు బ్రిటిష్ వాళ్ళ తొత్తు అంబేద్కర్ అన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళ తొత్తు అంబేద్కర్ దళితుల హక్కులు సాధించడం కోసం ఆనాడున్న ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి వర్గీకరణ రిజర్వేషన్ సాధించే ప్రయత్నం చేశాడు. మరి ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని అంటామా? నన్ను బీజేపీ ఏజెంట్ అని ఎట్లా అంటారు? ఆయన బ్రిటిష్ ఏజెంట్ అయితే నేను బీజేపీ ఏజెంట్. కానీ ఒక విషయం గుర్తుపెడుతున్నాను, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట మాట్లాడాడు, తెలంగాణకు ఎస్ అంటే నేను గొంగల్ పురుగుడైనా ముద్దాడుతా అంటాడు. ఆయన లక్ష్యం అది. దానికి 100 దారులు వెతికిండు కావచ్చు, ఏ దారైనా పోయిండు తెలంగాణ సాధించండు అనుకుందాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామా లేదా? మరి తెలంగాణ సాధించడం కోసం 100 మార్గాలైన వెతికిండా లేదా? బొంత పురుగుడైన ముద్దాడుతున్నా లేదా? ఆయన బొంత పురుగుడు ఆయన ముద్దాడి తెలంగాణ సాధించడం కరెక్ట్ అవుతే నేను వర్గీకరణ ఎస్ అన్న ప్రతి ఒక్కరి దగ్గరికి నేను పోయినా. నేను మీరు దృష్టికి తీసుకోండి నా తమ్ములరా, 98లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని నాకు ఎంపీ టికెట్ ఇచ్చాడు. నేను ఎంపీ టికెట్ తీసుకోలేదు. అప్పుడు సుగుణ కుమార్ అనే మన దళిత బిడ్డకు ఆనాడు ఇప్పించడం జరిగింది, మాదిగ బిడ్డకి. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు నాయుడు మద్దతు తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాం, ఆయన అధికారం ఉన్నాడు. మరి ఈరోజు నేను బీజేపీ అంటున్న మీరు మరి స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ రద్దయింది కదా, 2004లో నవంబర్లో రద్దయింది. ఆయన మేలో ముఖ్యమంత్రి అయ్యాడు కదా 2004లో. మరి తను కూడా కృష్ణ నేను ఎస్సీ వర్గీకరణ చేపిస్తా, మీ సహకారం కూడా కావాలంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను కదా. పోనీ 2018-19 వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా మరి నేను రాహుల్ గాంధీ గారితో కలిసి ప్రచారం చేసినోనే కదా. ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని రాహుల్ గాంధీ గారు కూడా మాట ఇచ్చాడు కదా. గద్వాల సభలో బహిరంగ సభలో మాట్లాడిండు కదా. హైదరాబాద్లో మన ఎడిటర్స్ మీటింగ్లో కూడా మాట్లాడిండు కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కదా. మరి ఆ సమయంలో కాంగ్రెస్ కూడా నేను మద్దతు ఇచ్చాను కదా. అంటే కాంగ్రెస్కి మద్దతు ఇస్తే తప్పు కాదా? టీడీపీకి మద్దతు ఇస్తే తప్పు కాదా? బీజేపీకి మద్దతు ఇస్తే నేను దోషినా? అవును, నాకు సమస్య పరిష్కారం ఎవరి చేతులు ఉంటే ఎవరు సపోర్ట్ చేస్తా అంటే నేను వాళ్ళ సపోర్ట్ చేశాను. నేను వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా అంటే నేను సపోర్ట్ చేశాను.